దళపతి విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ ది గోల్డ్. స్టార్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ మూవీ సెప్టెంబర్ 5న వరల్డ్ వైడ్ గా విడుదలైంది. అయితే తొలి రోజు నుంచే మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. తమిళ్లో మాత్రం డీసెంట్ టాక్ ను రాబట్టగా తెలుగుతో సహా ఇతర భాషల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు విజయ్. అయితే వసూళ్ల పరంగా మాత్రం గోల్డ్ దూసుకెళ్తుంది. ఈ చిత్రం ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 300 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. కానీ సినిమాపై మాత్రం నెగిటివిటీ వచ్చింది. ఈ వ్యతిరేకతపై డైరెక్టర్ వెంకట్ ప్రభు స్పందించిన విషయం తెలిసిందే. ఆయన మాటలపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇవేం పిచ్చి మాటలు అంటూ సోషల్ మీడియా వేదికగా ఫైర్ అవుతున్నారు. ది గోట్ మూవీలో చెన్నై సూపర్ కింగ్స్ రిఫరెన్స్ తీసుకోవడం మూలంగా ఈ సినిమా తెలుగు హిందీలో సరిగ్గా ఆడదని నేను ముందే గ్రహించాను. కేవలం సిఎస్కే రిఫరెన్స్ ఉండటం చేత వారు నా మూవీ చూడట్లేదు. ఇక నేను స్వతహాగా చెన్నై సూపర్ కింగ్స్ అభిమానిని కాబట్టి నన్ను ఎప్పుడు ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్, బెంగళూరు ఫ్యాన్స్ ట్రోల్స్ విమర్శలు చేస్తుంటారు. ఈ విషయంలో నేను ఏమీ చేయలేను అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు వెంకట్ ప్రభు. ప్రస్తుతం ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఈ స్టార్ డైరెక్టర్ పై మూవీ లవర్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ స్థాయిలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు మాట్లాడడం ఏంటి అంటూ ఫైర్ అవుతున్నారు. కాగా ది గోట్ మూవీలో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని హైలైట్ చేయడంతోనే తెలుగులో ఈ సినిమా సరిగ్గా ఆడలేదన్న డైరెక్టర్ వెంకట్ ప్రభు వ్యాఖ్యలపై నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. మీరు సరిగ్గా సినిమా తీయకుండా ప్రేక్షకుల్ని ఎందుకు విమర్శిస్తున్నారు? మీరు నిజంగా ది గోట్ గొర్రె సినిమా తీసి గొర్రెలాగా ఆలోచిస్తున్నారు అంటూ తిట్టిపోస్తున్నారు. ఓ స్టార్ డైరెక్టర్ స్థాయిలో మీరుండి ఇలాంటి మాటలు మాట్లాడటం ఎంతవరకు కరెక్టో మీకే తెలియాలి అంటూ సోషల్ మీడియా వేదికగా రాసుకొస్తున్నారు. ఇక సినిమాల్లో చాలా రిఫరెన్స్లు వాడుతూ ఉంటారు. వాటి మూలంగానే సినిమా ఆడలేదని, ప్రేక్షకులు చూడటం లేదని అనడం కరెక్ట్ కాదు. ఇలాంటి ఆలోచన ధోరణి తగదు అంటూ ప్రేక్షకులు వెంకట్ ప్రభుకు సూచిస్తున్నారు. మరి వెంకట్ ప్రభు చేసిన వ్యాఖ్యలపై మీరేమంటారు? మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి.